లేదా చంద్రబాబు నాయుడు స్వయంగా 94 మంది అభ్యర్థులకు సంబంధించి పేర్లు ఆయనే చదివి వినిపించడం మనం ఇప్పుడు లైవ్లో చూసాం. రైట్. ఇంకా అనంతపురం సంబంధించి మా రిపోర్టర్ సూర్య వివరించినాడు. అంతకుముందు ఒకసారి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు చెప్పినాడు. అలాగే మనం చూస్తే రాయదుర్గంలో కాలువ శ్రీనివాసులు అందరికీ తెలిసిన వ్యక్తే. అలాగే ఉరవకొండ పయ్యవల కేశు ఆల్రెడీ టీడీపీకి సంబంధించి తన వాయిస్ వినిపిస్తున్నారు. ఆల్రెడీ అసెంబ్లీలో కూడా ఆయన బీఎస్సీ మెంబర్గా అట్లా ఉన్నారు. ఇక తాడిపత్రి జేసీ అశ్మిత్ రెడ్డికి ఇచ్చారు. జేసీ బ్రదర్స్ దాదాపు 2 సీట్లు అడిగారు. అయితే కుటుంబ సభ్యులకి ఈసారి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే అవకాశం లేదు. ఎవరికైనా ఒక సీట్ ఇస్తానని చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో తాడిపత్రి ఈసారి వాళ్ళ అబ్బాయి జేసీ అస్మిత్ రెడ్డికి ఇచ్చారు. అదేవిధంగా మన పరిటాల సునీత విషయం కూడా రాప్తాడు. మొన్న సిద్ధం సభ జరిగింది, జగన్ సభ. అక్కడ చాలామంది జనాభా వచ్చారు. కానీ అక్కడ కూడా టీడీపీ హవా ఉంది. టీడీపీకి ఈసారి పవనాలు వీస్తున్నాయి అంటున్నారు. మరి పరిటాల సునీతను అక్కడ నిలబెట్టారు. రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో చూడొచ్చు. పరిటాల శ్రీరామ్కి ఈసారి సీట్ ఇవ్వలేదు. పరిటాల సునీతకు ఒకటే ఆ కుటుంబం నుంచి ఇచ్చారు. నందమూరి బాలకృష్ణకు హిందూపూరు, పెనుకొండకి సవితికి ఇచ్చారు. సునీల్ కుమార్కి మడకసిర ఎస్సీ సీటు. కళ్యాణదుర్గం అమిలినేని సురేంద్రబాబు సింగనమల ఎస్సీ క్యాండిడేట్ బండారు శ్రావణిశ్రీకి ఇచ్చారు. ఇది మొత్తం మీద అనంతపురం అలాగే హిందూపూర్ ఆ జిల్లాకు సంబంధించి మొత్తం 10, 5, 4, 9 సీట్లకు సంబంధించి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏ విధంగా ఉంది ఆ జిల్లాలో మా రిపోర్టర్ సూర్యనాయుడు తెలుసుకోండి. సూర్య, ఏంటి ఇప్పుడు నేను చదివిన లిస్ట్ అంతా ఓకేనా? ఇంకేదన్నా అక్కడ అసంతృప్తులు ఎవరైనా ఉన్నారా టీడీపీకి కానీ జనసేనకి కానీ? శ్రీనివాస్ రోజు వచ్చేసి ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తం ఇందులో టీడీపీ ఉమ్మడిగా అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఈరోజు ప్రకటించిన స్థానాల్లో 9 స్థానాలు మొత్తం టీడీపీ క్యాండిడేట్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో 4 ఆల్రెడీ వివిధ హోదాలు పదవులు అనుభవించడం జరిగింది. అంటే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేస్తారు. ఇందులో ఒకరు మాత్రం బండారు శ్రావణ్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని మిగతా 4 వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ప్రకటించిన లిస్ట్ లో జనసేనకైతే అనంతపురం జిల్లాకు ఎక్కడ స్థానాల్ని ప్రకటించలేదు. ఇందులో వచ్చేసి పయ్యావుల కేశవ్ అతను సిట్టింగ్ ఎమ్మెల్యే ఇక్కడ అనంతపురం కోకొండ ప్రాతినిధ్యం వహిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయనకి. సూర్య మీ వాయిస్ కట్ అవుతుంది. కొంచెం క్లారిటీగా ఇవ్వండి. మీ వాయిస్ కట్ అవుతుంది, ప్లీజ్ కొంచెం క్లారిటీగా ఇవ్వండి. ఓకే శ్రీనివాస్, రాయదుర్గం నుంచి వచ్చేసి కాల్వ శ్రీనివాసులు మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రిగా పనిచేశారు. ఆయనకి ఇవ్వడం జరిగింది. అదే విధంగా తాడిపత్రి వచ్చేసి ప్రెజెంట్ వచ్చేసి మున్సిపల్ చైర్మన్ గా పనిచేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే కూడా ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అదే విధంగా సింగనమల వచ్చేసి ఎస్సీ కాన్స్టిట్యూన్సీ అది. అక్కడ నుంచి బండారు శ్రావణి, ఈమె వచ్చేసి 2019లో అక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి ఆమెకి ఆ స్థానాన్ని కేటాయించడం జరిగింది. అదే విధంగా కళ్యాణదుర్గం ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత, ఈయన వచ్చేసి కాంట్రాక్టర్. అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నా, బీజేపీ ఉన్నా, టీడీపీ ఉన్నా సరే అనంతపురం జిల్లాలో ఏదైతే కాంట్రాక్ట్స్ చేయాల్సి ఉంటుందో ప్రాజెక్టు ఈయన ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ఆయనకి అవకాశం కల్పించారు. ఆయన పేరు వచ్చేసి అమిలినేని సురేంద్రబాబు. ఈయన అంటే 2019లో కూడా పార్టీ టికెట్ ఆశించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయనకి ఇవ్వలేని పరిస్థితి, ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అయితే కళ్యాణదుర్గంలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన హనుమంతరాయ చౌదరి వచ్చేసి పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేస్తున్నారు. అదే విధంగా కూడా అక్కడ నుంచి టీడీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడు కూడా పెద్ద ఎత్తున వివిధ పార్టీ నిర్ణయించిన ప్రకటించిన కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళని కాదనేసి అమిలినేని సురేంద్రబాబుకి ఇవ్వడం పట్ల కళ్యాణదుర్గంలో కాస్త అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తోంది. మొన్ననే ఎవరైతే ఎక్స్ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి, అదే విధంగా ఉమామహేశ్వర్ నాయుడు, వీళ్ళిద్దరి మధ్య పచ్చగట్టి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. అయితే మొన్న వీళ్ళిద్దరూ రాజీ కుదుర్చుకునేసి మా ఇద్దరిలో ఎవరికైతే పార్టీ టికెట్ ఇచ్చినా కూడా పరస్పరం సహకరించుకునేసి టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ నుంచి పోటీ చేసి వాళ్ళు అన్నట్టు నిర్ణయించుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో అమిలినేని సురేంద్రబాబుని తీసుకురావడం పట్ల కాస్త అసంతృప్తి అయితే కనిపిస్తోంది. మరి అధిష్టానం ఏమన్నా వీళ్ళకు బుజ్జగిస్తున్నా ఏంటనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఇంకా రాప్తాడు కూడా మొదటి నుంచి అనుకుంటున్న పరిస్థితి పరిటాల సునీత లేకపోతే పరిటాల శ్రీరామ్కి ఇచ్చే అవకాశం ఉంది. అయితే పరిటాల సునీతకి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం అనేది కల్పించారు. ఆమె వచ్చేసి మాజీ మంత్రిగా కూడా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి పనిచేశారు. అదే విధంగా మడకసిర ఎస్సీ కాన్స్టిట్యూన్సీ ఎక్స్ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్, ఈయన వచ్చేసి తొలిసారిగా ఇక్కడ నుంచి పోటీ చేయడం జరుగుతోంది. అదే విధంగా ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా ఏమంటే మా ఎక్స్ ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఆయన కూడా పార్టీ టికెట్ అనేది ఆశించారు.
అయితే అతనికి ఇవ్వకుండా మరి డాక్టర్ సునీల్ కుమార్ కి ఇవ్వడం పట్ల మరి అతను కలిసి పనిచేస్తారా లేకపోతే వ్యతిరేకంగా పనిచేస్తారా అనేది కూడా ఇక్కడ కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇంకా హిందూపూర్ స్థానాన్ని కూడా అక్కడ నుంచి టీడీపీ అభ్యర్థులు ఎవరైతే పోటీలో అయితే లేరు, నందమూరి బాలకృష్ణనే పోటీ చేస్తారన్నట్టు ముందు నుంచి కూడా వాదన వినిపిస్తుంది. ఎందుకంటే హిందూపురం వచ్చేసి గతం నుంచి ఎప్పుడైతే టీడీపీ పార్టీ స్థాపించడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఇది కంచుకోటగా ఉంది. గతంలో ఇక్కడ నుంచి నందమూరి రామారావు గారు ఇక్కడ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఆయన ప్రాతినిధ్యం వహించారు. అదే విధంగా నందమూరి హరికృష్ణ కూడా ఇక్కడ నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అదే విధంగా నందమూరి బాలకృష్ణ గతంలో అంటే ప్రస్తుతము గతంలో కూడా 2 ఎమ్మెల్యే అవుతారు. తప్పనిసరిగా ఇది గెలిచే అవకాశం కూడా హిందూపూర్లో అత్యధిక. అదే విధంగా ఎక్స్ఎమ్మెల్యే పార్థసారథి ఇక్కడ నుంచి పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన పార్టీ సీట్ కూడా ఆశించారు. అయిన సవితమ్మకి ఈసారి పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది అధిష్టానం. ఇద్దరు కూడా మరి ఇక్కడ నుంచి పార్థసారథి వచ్చేసి అసంతృప్తిగా అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చెప్పడం ఏమంటే మా అధినేతకి మా పార్థసారథి పార్టీ టికెట్. సూర్య ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తాను. ఒకసారి చంద్రబాబు గారి వాయిస్ విన్న తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్, మొత్తం మీద 94 స్థానాలకు సంబంధించి చంద్రబాబు లిస్టు స్వయంగా తానే చదివి వినిపించడం మనం ఇంతకుముందు చూసాం. పవన్ కళ్యాణ్ కూడా జనసేనకు సంబంధించి 24 స్థానాల్లో కేవలం 5 స్థానాలు మాత్రం ఆయన ప్రకటించారు. తెనాలి నాదెండ్ల మనోహర్, నెల్లిమర్ల లోకం మాధవి, రాజనగరం బొత్తుల బలరామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ, అలాగే అనకాపల్లి కొనతాల రామకృష్ణ. మన కొనతాల రామకృష్ణ ఇంటికి కూడా వెళ్ళారు. ఈయన ఆ రోజే ఈ సీటు కన్ఫర్మ్ అయిందని అందరూ భావించారు. దానికి తగ్గట్టుగా ఈ రోజు ఆయన ప్రకటన చేశారు. ఇక మిగతా 19 మందిని ఎప్పుడు ప్రకటిస్తారని తెలీదు. ఇదే ఫస్ట్ లిస్ట్ కాదు, ఇదే లాస్ట్ లిస్ట్ కాదు. ఇంకా మేము బీజేపీతో ఒక రిలేషన్ ఉంది. ఆ బీజేపీతో దానికి సంబంధించి పొత్తు గురించి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మేము మిగతా అభ్యర్థులు ప్రకటిస్తామని ఇద్దరు అధినేతలు చెప్పడం మనం చూసి ఒకసారి చంద్రబాబు బయట విన్నాం. బండలం అశోక్ గారు, టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలస కోన రవికుమార్, రాజాం కొండ్రు మురళీమోహన్, కురుపాం తోయక జగదీశ్వరి, పార్వతీపురం విజయ బొనేల, సాలూర్ గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిలి ఆర్ఎస్వి కెకే రంగారావు, గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, విజయనగరం పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం వెస్ట్ పిజివిఆర్ నాయుడు అలియాస్ గన్నబాబు, అరకు వ్యాలీ సిరివేరి దొన్నదొర, పాయకరావుపేట వంగలపూడి అనిత, నర్సీపట్నం చింతకాయల అయ్యన్నపాత్రుడు, తుని యనమల దివ్య, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు, గన్నవరం శ్రీ పెళ్ల రాజేష్ కుమార్, కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు, రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు, ఆచంట పీతాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు, తణుకు అరిమిల్లి రాధాకృష్ణ, ఏలూరు బడేటి రాధాకృష్ణ, చింతలపూడి సోంగార్ రోషన్, తిరువూరు కొల్లిపూడి కొలికపూడి శ్రీనివాస్, నూజివీడు కొలుసు పారసారథి, గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనుగంట రాము, పెడన కాగిత వెంకట కృష్ణప్రసాద్, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పామర్రు వర్ల కుమార్ రాజా, విజయవాడ సెంట్రల్ బోండా ఉమా, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, నందిగామ తంగరల సౌమ్య, జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్, మంగళగిరి నారా లోకేష్, పన్నూర్ ధూళిపాళ్ల నరేంద్ర, వేమూరు నక్క ఆనందబాబు, రేపల్లె అనగన్ సత్యప్రసాద్, బాపట్ల వేగేసిన నాగేంద్ర వర్మ, ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు, తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, వినుకొండ జీవి ఆంజనేయులు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, ఎర్రగొండపాళెం గూడూరు ఎలక్షన్ బాబు, పరచూరు ఏలూరి సాంబశివరావు, అద్దంకి గొట్టిపాటి రవికుమార్, సంతాతులపాడు బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్, ఒంగోలు జనార్దన్ రావు, కొండేపి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి, కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి.
సూర్య, ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం ఎన్ని సీట్లు ఉన్నాయి? ఇప్పుడు ప్రకటించింది కేవలం 9 సీట్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంట్లో జనసేనకు సంబంధించి ఏమి ప్రకటించలేదు పవన్ కళ్యాణ్ గారు కూడా. మొత్తం మీద ఇంక మిగతా సీట్లు ఎక్కడెక్కడ జనసేనకు వచ్చే అవకాశం ఉంది పొత్తులో భాగంగా? మిగతా ఇంకా ఎన్ని సీట్లు ప్రకటించాల్సిన అవసరం ఉంది? ఎన్ని ఉన్నాయి? శ్రీనివాస్, మొత్తం వచ్చేసి 14 నియోజకవర్గాలు ఉమ్మడి అనంతపురం జిల్లా. ఇప్పుడు కేవలం 9 మాత్రమే కేటాయించడం జరిగింది, ప్రకటించారు. అవి కూడా మొత్తం టీడీపీ ఎవరైతే పార్టీ నేతలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. ఇంకా మిగిలినవి కదిరి, అనంతపురం, గుంటకల్లు, పుట్టపర్తి, ధర్మవరం ప్రకటించాల్సింది. అయితే మనకు అంటే ఒకటి సూర్య, ఆల్రెడీ అనంతపురం మనం చూడొచ్చు, ప్రభాకర్ చౌదరి ఉన్నాడు, ఇక పుట్టపర్తి పల్లె రఘునాథ్ రెడ్డి ఉన్నారు. వీళ్ళు టీడీపీలో ముఖ్య నేతలు. ఎందుకని వీళ్ళ పేర్లు ఈ ఫస్ట్ లిస్ట్లో రాలేదు? ఏమైనా డౌట్ ఉందా అక్కడ? అంటే డౌట్ అయితే ఏం లేదు శ్రీనివాస్. మరి ఏ ప్రాతిపదికన, ఇంకా పూర్తి సమాచారం అయితే అందలేదు, ఏ ప్రాతిపదికన ఇప్పుడు ఈ క్యాండిడేట్స్ ని ప్రకటించారు అన్నది. ఆల్రెడీ పుట్టపర్తి నియోజకవర్గం నుంచి పల్లె రఘునాథ్ రెడ్డికి ఒక సంకేతం అయితే అందింది. అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తారన్నట్టు. ఆయన గత 2 రోజుల క్రితం కూడా పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు, అంటే ప్రచారం, ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టడం జరిగింది, పూజా కార్యక్రమాలు చేసి. అదే విధంగా అనంతపురం అయితే కాస్త డౌట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నుంచి 2019లో టీడీపీ జనసేన పొత్తు కాకుండా పోటీలో ఉన్నప్పుడు జేసీ ఇక్కడ నుంచి వచ్చేసి వరుణ్ ఇక్కడ నుంచి పోటీ చేయడం జరిగింది జనసేన. కాబట్టి వీళ్ళు కూడా ఇక్కడ నుంచి గట్టిగా అడగడం జరుగుతుంది, ఈసారి మాకే ఇవ్వాలని. ఈ పొత్తులో భాగంగా టీడీపీకి కాకపోతే తప్పనిసరిగా జనసేన పార్టీ అభ్యర్థిగా వరుణ్ పోటీలో ఇక్కడ నుంచి నిలబెట్టే అవకాశం ఉంది. అందుకు ఇక్కడ అనంతపురం ఇంకా ప్రకటించలేదని చెప్పొచ్చు. అదే విధంగా కదిరి వచ్చేసి కందిగుంట వెంకట ప్రసాద్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఈ జనసేన కొత్తగా జాయిన్ అయ్యారు గుంటకల్ నియోజకవర్గంలో మధుసూదన్ గుప్తా, ఆయన ఎక్స్ఎమ్మెల్యే, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఆయన గెలవడం జరిగింది. ఆయనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి గుంటకల్ నియోజకవర్గం. అదే విధంగా ధర్మవరం కూడా ఇస్తే టీడీపీ తరఫున పరిటాల శ్రీరామ్కి ఇవ్వచ్చు. అయితే ఇక్కడ ఇంకో వాదన ఏమంటే, ఆమె తల్లి గారు ఎవరైతే పరిటాల సునీత ఉందో ఆమెకు రాప్తాడు ఇచ్చారు కాబట్టి పరిటాల శ్రీరామ్కి ఇవ్వకపోవచ్చు. ఒకవేళ ఇవ్వలేదు అంటే పొత్తులో భాగంగా చిలుక మధుసూదన్ రెడ్డికి అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి జనసేన పార్టీ. అదే విధంగా ఇక్కడ నుంచి ధర్మవరం నుంచి బీజేపీ అభ్యర్థిగా వరదాపురం సూర్య కూడా ఆయన కూడా పోటీల్లో ఉన్నారు. ఒకవేళ బీజేపీ కూడా జనసేన టీడీపీతో కలిస్తే ఆయనకి ఇచ్చే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి శ్రీనివాస్. రైట్. మొత్తం మీద ఈరోజు చంద్రబాబు ప్రకటించిన ఈ 9 స్థానాలు, అంటే 14లో 9 ప్రకటించారు, 5 మీరు చెప్తున్నట్టు బ్యాలెన్స్ మరలా చూద్దాం. ఈ 9లో విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి? ఆయన అంటే ఎవరైనా అసంతృప్తులు ఇప్పటికి బయటకు ఏమైనా వచ్చారా? ఎందుకంటే ఆల్రెడీ అందరూ మీడియా ముందుకు వస్తున్నారు కదా. ఇప్పటికైతే ఇప్పుడు మనకు చూసామంటే ఉరవకొండ నుంచి అయితే పయ్యావుల కేశవ్ వచ్చేసి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే. అక్కడైతే ఎవరు ఆయనకి అడ్డు చెప్పే పరిస్థితి లేదు. పార్టీ శ్రేణులంతా కూడా తప్పనిసరిగా అధిష్టానానికి ఏదైతే చెప్తుందో దానికి కట్టుబడి పనిచేస్తారు. అక్కడ నుంచి ఆయనే పోటీ చేస్తారు. అసంతృప్తులు అయితే ఏం లేదు, తప్పకుండా అదైతే గెలిచే అవకాశం ఉంది. అదేవిధంగా రాయదుర్గం నుంచి వచ్చే కాలువ శ్రీనివాసులు మాజీ ఎంపీ, మాజీ మంత్రి కూడా, ఆయన కూడా అక్కడ నుంచి పోటీ చేసి గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా తాడిపత్రి అయితే అక్కడ కూడా అసంతృప్తి అయితే ఏం లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. అదే విధంగా సింగనమల బండారు శ్రావణికి అయితే అక్కడ వచ్చేసి ఈ టీడీపీలో చాలా మంది ఆశావాహులు ఉన్నారు, వాళ్ళందరికీ ఇవ్వకుండా బండారు శ్రావణికి ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళందరూ అధిష్టానం దగ్గర ఒక వాదన కూడా వినిపించారు. 2019లో బండారు శ్రావణికి పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది, ఆమె గెలవలేకపోయింది. ఈసారి ఇవ్వద్దండి, కొత్త వారికి అవకాశం కల్పించండి అని చాలా అప్లికేషన్లు కూడా పోయాయి. చాలా మంది కూడా ప్రచారం కూడా నిర్వహించుకున్నారు, మాకు వస్తుంది పార్టీ టికెట్ అని. అయితే అధిష్టానం ఆమెకి ఇవ్వడం జరిగింది. కాబట్టి బండారు శ్రావణి గెలుపు అవకాశాలు కాస్త కష్టంగా అయితే కనిపిస్తోంది. ఇంకా కళ్యాణదుర్గం అమిలినేని సురేంద్రబాబు కాంట్రాక్టర్ ఈయనకి ఇవ్వడం జరిగింది. అంటే 2019లోనే పార్టీ కోసం పనిచేశారు. అదేవిధంగా పార్టీ టికెట్ ఆశించారు కూడా, అయితే అప్పుడు ఇవ్వకుండా ఇతరులకు ఇవ్వడం జరిగింది. కాబట్టి అక్కడ అసంతృప్తులు అయితే ఎక్స్ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరి, ఉమామహేశ్వర నాయుడు వాళ్ళు ప్రతిపక్షంలో తెలుగుదేశం ఉన్నప్పుడు అనేక పార్టీ కార్యక్రమాలు చేశాం, కొన్ని లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టుకున్నాం, కార్యకర్తలు కూడా మా వెంటే ఉన్నారు, మాకు ఇవ్వకుండా ఆయనకి ఇవ్వడం ఏంటన్నట్టు అసంతృప్తి అయితే వాళ్ళలో ఉంది. ఈ రోజు సాయంత్రానికి ఏమన్నా వాళ్ళు బహిరంగంగా ఏదైనా ప్రెస్ మీట్ ఏదైనా పెట్టడం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక 2 రోజుల క్రితం కూడా వీళ్ళిద్దరికి యాక్చువల్ గా పడేది కాదు, 2 వర్గాలు వీళ్ళు. అటువంటిది వీళ్ళిద్దరు కలిసిపోయామన్నట్టు ఒక ఉమ్మడిగా ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి, మాలో ఎవరికైతే పార్టీ టికెట్ ఇచ్చినా సరే మేము పరస్పరం సహకరించుకునేసి
గెలుస్తామన్నట్టు కూడా ధీమా వ్యక్తం చేశారు. అయితే వీళ్ళిద్దరిని కాదని కూడా సురేంద్ర బాబుకి ఇవ్వడం జరిగింది. మరి అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి, అధిష్టానం ఏమన్నా వాళ్ళకి బుజ్జగిచ్చే పరిస్థితి ఉంటుందా ఏంటనేది చూడాలి. ఇంకా రాప్కాడ్ విషయానికి అయితే అక్కడ కన్ఫర్మ్ ఇస్తే పట్టాల సునీత కన్నా ఇచ్చే అవకాశం ఉండేది, లేదా పట్టాల శ్రీరామ్కి ఇచ్చేది ఉండేది. అనుకున్నట్టుగానే పట్టాల సునీతకి ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఆమె కూడా గెలిచే అవకాశాలు అయితే అక్కడ స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. అదే విధంగా మడకశిర వచ్చేసి ఎక్స్ఎమ్మెల్యే ఈరన్న, అదే విధంగా ఎక్స్ఎమ్మెల్సీ తిప్పేస్వామి కూడా పార్టీ టికెట్ అనేది ఆశించారు. అయితే వీళ్ళిద్దరికి కాదని ఎక్స్ఎమ్మెల్యే ఈరన్న కుమారుడు డాక్టర్ సునీల్ కుమార్ కి పార్టీ టికెట్ ఇస్తున్నామన్నట్టు ఇందాక ప్రకటించడం జరిగింది. దాంతో ఎక్స్ఎమ్మెల్సీ తిప్పేస్వామి కాస్త అసంతృప్తికి లోనయ్యారు. మరి ఆయన రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది కాస్త వేచి చూడాల్సిన పరిస్థితి. ఒకవేళ అధిష్టానం కనుక ఆదేశిస్తే తప్పనిసరిగా ఇతను కలిసి పనిచేస్తారు. ఈ హిందూపురం వచ్చేసి నందమూరి బాలకృష్ణకి ఇవ్వడం జరిగింది. అది టీడీపీ కంచుకోట, తప్పకుండా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా పెనుగొండ విషయానికి వస్తే మాత్రం పార్థసారథి గతంలో చాలా అనేక పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు, పార్టీ కోసం పనిచేశాను, అయితే నాకు ఇవ్వలేదు అన్నట్టు అసంతృప్తిగా అయితే ఇప్పటికే కాస్త వినిపిస్తున్నాయి. ఇందాకే వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా పార్థసారథి ఇండిపెండెంట్ గా పోటీ చేయాల్సిందే అన్నట్టు కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకో వాదన ఏమంటే పార్థసారథిని అనంతపురం ఎంపీగా ఇచ్చే పార్టీ టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆ విధంగా అయితే సవిత ఎవరైతే ఇప్పుడు ఇచ్చారో ఆ పార్టీ టికెట్ ఆమె గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈమె రామచంద్ర ఎక్స్ఎమ్మెల్యే రామచంద్ర కుమార్తె ఏమి కుర్బ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఈ పరిస్థితులు ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థుల లిస్టు ఒకసారి మనం పూర్తిగా గమనించామంటే దాదాపుగా గెలిచే అవకాశాలు ఉన్న వారినే ఫస్ట్ లిస్ట్ లో ప్రకటించినట్టు మనకు తెలుస్తుంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ సూర్య. రైట్.